ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నేటి ఆధునిక యుగంలో మనిషి జీవన శైలి మిషనరీ జీవితంగా మారిపోయింది. నిరంతరం ఉరుకులు పరుగులతో సమయానికి భోజనాలు చేయక ఆరోగ్యంపై దృష్టి సారించడం లేదు. సంపాదనే ధ్యేయంగా తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. శరీరానికి ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్, శక్తినిచ్చే లాంటివి తీసుకోకపోవడం, శరీర వ్యాయామం చేయకపోవడం వల్ల తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన మనిషిని కుప్పకూలిపోయేలా చేస్తుంది. కానీ గుండె ఉన్నట్టుండి ఒక్కసారే వైఫల్యం చెందదని, అంతకుముందు అనేక ఇండికేషన్స్ ఇస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అలాంటివి కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. గుండె రక్తాన్ని పంపు చేసే సామర్థ్యాన్ని క్రమేణా తగ్గిపోతుందని, ఇది ప్రాణాంతకమవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే హార్ట్ ఫెయిల్యూర్పై ఇచ్చే సంకేతాలను పసిగట్టి ప్రాణాలు రక్షించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా 5 లక్షణాలను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చని సూచిస్తున్నారు. సరైన జీవశైలి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా శ్వాసకు సంబంధించిన ఏ సమస్య అయినా హార్ట్ ఫెయిల్యూర్కి దారితీయవచ్చు. శ్వాస ఆడకపోవడం, ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్న వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే జాగ్రత్త పడాలి. కాలు, మోకాలు, చీల మండలంలో వాపు ఉంది అంటే అది హార్ట్ ఫెయిల్యూర్కు సంకేతం అనుకోవాలి. అలసట, బలహీనతలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. మారిన జీవశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్ లోడ్తో అలసట కనిపించినా జాగ్రత్త పడి తీరాలి. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా దగ్గు, గురక సమస్యలు కూడా హార్ట్ ఫెయిల్యూర్కి ముందు కనిపిస్తాయి. గుండె సరిగ్గా పనిచేయకుంటే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం మొదలవుతుంది. ఫలితంగా శ్వాసలోపం తలెత్తుతుంది. కాబట్టి గురకను కూడా లైట్ తీసుకోవద్దు. హార్ట్ బీటు పద్ధతి ప్రకారం లేకపోవడం, ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం, బొడ్డు ప్రాంతంలో వాపు కూడా హార్ట్ ఫెయిల్యూర్కి ముందు కనిపించే లక్షణాలు. ఇలాంటివి కనిపించినప్పుడు జాగ్రత్త పడి వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.